రక్షణ మాధుర్యము, రక్షణ మాధుర్యము, యేసయ్యతోని జీవితము నిత్య జీవన మకరందము. రక్షణ మాధుర్యం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ కె నరేష్ బాబు గారు దైవ వాక్యాన్ని అందిస్తారు. అందరం శ్రద్ధగా విని దైవ దీవెనలు పొందుకుందాం. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 83వ కీర్తనలో మొదటి 2 వచనాలు నేను చదువుతున్నాను, జాగ్రత్త వినండి. బుక్ ఆఫ్ సామ్స్ 83 ఫస్ట్ 2 వర్సెస్ నేను చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. దేవా ఊరకుండకుము, దేవా మౌనముగా ఉండకుము, ఊరకుండకుము. నీ శత్రువులు అల్లరి చేయుచున్నారు, నిన్ను ద్వేషించువారు తల ఎత్తియున్నారు. ప్రభునందు ప్రియులారా, కీర్తనల గ్రంథంలో ఎక్కువ కీర్తనలు దావీదు రచించి ఉండవచ్చు, కానీ మనం చదువుకునేటువంటి కీర్తన ఆసాపు భక్తుడు రాశాడు. ఆసాపు భక్తుడు రాస్తూ కీర్తన ఏమంటున్నాడంటే, శత్రువులందరూ కూడా కలిసి అసలు దేవుని ప్రజలు నివసించే స్థావరాలన్నీ నాశనం చేయాలని చూస్తున్నారు. వారు కుట్రలు పన్నుతున్నారన్నట్లుగా బహుశా ఈయన ప్రార్థన ఉద్దేశ్యముగా ఉంది. అంటే ఇజ్రాయేలు జాతి అనేది లేకుండా తుడిచిపెట్టేయాలి అన్నట్లుగా ఆ ఉద్దేశ్యంతో బహుశా ఆసాపు వ్రాసినట్లుగా మనం ఈ కీర్తన మనం చూస్తున్నాం. ఏమంటున్నాడు? దేవా మౌనంగా ఉండొద్దు, ఊరకుండొద్దయ్యా నీవు అనేటువంటి ఉద్దేశ్యంతో రాస్తున్నాడు. అన్యజనులు అల్లరి చేస్తున్నారయ్యా అంటే ఎగతాళి చేస్తున్నారు. ఏం చేయమంటావు, ఎంతగా మేము ఇబ్బందులు పడుతున్నాం. ఏమండి, ప్రభు యొక్క శక్తిని ఎరగని వారు, ప్రభు యొక్క ప్రేమను రుచి చూడని వారు, వారెప్పుడు ఎగతాళి చేస్తారు, ఇబ్బందులు పెడతారు, తోలనాడతారు. మనం లేని సమయంలో మరెక్కువ అవహేళన చేయొచ్చు. ఇంకా ఒక మెట్టు ముందుకు వెళితే కుట్ర కూడా చేస్తారు. ఏ విధంగా వీరి భక్తిని నాశనం చేయాలా, ఏ విధంగా వీరిని వెనక్కి మళ్ళించాలా, ఏ విధంగా వీరిని సర్వనాశం చేయాలా అని హేళన చేస్తూనే ఉంటారు. నేను మునుపు వర్తమానాల్లో మీతో చెప్పాను ప్రియులారా, శత్రువులు ఎప్పుడూ కూడా కాల్పుల విరమణ లేకుండా ఏ విధంగా అయితే ప్రయోగాలు చేస్తూ ఉంటాడో దేవుని పిల్లల మీద అలా జరుగుతూనే ఉంటాయి. అయితే ఆ శత్రువుల యొక్క కుట్రలన్నిటినీ ఎలా మనము సమూల నాశనం చేయగలుగుతాం, ఎలా నిర్వీర్యం చేయగలుగుతాం? శత్రువు అనేది ఉంటాడు, ఎందుకంటే ఈ లోకమును వాడి కమాండింగ్గా వాడి యొక్క హస్తాల్లో హస్తగతం చేసుకున్నాడు దుష్టుడు. దేవుని బిడ్డలు పవిత్రంగా జీవించాలి అని నిర్ణయం తీసుకున్నప్పుడల్లా కూడా పడగొట్టడానికి వాడు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. అయితే ఆ శత్రువుల యొక్క కుట్రను మనం ఎలాగూ నిర్వీర్యం చేయగలుగుతాం? ఎలా మనం ఆ శత్రువుల కుట్రను భగ్నం చేయగలుగుతాం? ఈ మాటలను బట్టి నేను మీకు ఒక అంశాన్ని ఇవ్వబోతున్నాను ఈరోజు. టుడే టాపిక్ ఆఫ్ ద మెసేజ్, ప్రివెంటింగ్ ద ప్లాట్ ఆఫ్ ఎనిమీస్. ప్రివెంటింగ్ ద ప్లాట్ ఆఫ్ ఎనిమీస్, శత్రువుల కుట్రను నిర్వీర్యం చేయుట. ఈరోజు వాక్యం యొక్క అంశము శత్రువుల కుట్రను నిర్వీర్యం చేయుట. అంటే వాడు పన్నాగాలు పన్నుతూనే ఉంటారు. అసలు ఈ జాతే ఉండకుండా సమూల నాశనం చేయాలన్నట్లుగా ఇక్కడ ఆసాపు ఊహించి ఈ కీర్తన రాస్తూ ఉన్నాడు. ఎవ్వరు కూడా ఉండకూడదు. మనుష్యులు అల్లరి చేస్తారండి, అవమానాల పాలు చేస్తూ ఉంటారు, కానీ సహించాలి. ప్రభు కొండ మీద ప్రసంగంలో చెప్పాడు కదా, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి దూషించి దూషణ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు, మీరు సంతోషించండి, పరలోకముందు మీ ఫలము అధికమగును అన్నాడు కదా. అయితే ఎంతవరకు సహించాలండి? కామెంట్స్ వస్తానే ఉన్నాయి. ఎంత పవిత్రంగా జీవిస్తున్నా, ఎంత వద్దులే పట్టించుకోవద్దులే అనుకున్నా సరే అనవసరంగా మా మీద కుట్రలు చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు. నిజమే, ఈ రోజుల్లో కూడా చాలా చూస్తున్నాం ప్రియులారా. ఫిజికల్గా ఎన్నో ట్యాకిలింగ్స్ జరుగుతున్నాయి. దేవుని యొక్క
వాక్యమును బట్టి మనము అర్థం చేసుకుందాం. హౌ టు ప్రివెంటింగ్ ద ప్లాట్ ఆఫ్ ఎనిమీస్, శత్రువుల కుట్రను నిర్వీర్యం చేయటం ఎలా మనం ఆ కుట్రను భగ్నం చేయగలుగుతామనే విషయాలు చూడాలి. ఉపోద్ఘాతంలో మీకు విషయం చెప్తాను. యువర్ ఎనిమీస్ ఆర్ గాడ్ ఎనిమీస్ ఆల్సో. మన శత్రువులంటే వారు దేవునికి శత్రువులే. నీ పరిశుద్ధ ప్రవర్తనకు భంగం కలిగించే వారు ఎవరైనా సరే వారు దేవునికి విరోధులే. అలాగని చంపేస్తాడా దేవుడు? కాదు కదా. నువ్వు ఆలోచించు. వారు ఎన్ని ఆలోచనలు చేసినా వ్యర్థం అంటున్నాడు దేవుడు. వారి కుట్రల్లో భగ్నం చేస్తానంటున్నాడు దేవుడు. చూద్దామా? అదే కీర్తన 33:10 చదువుదామా? బుక్ ఆఫ్ సామ్స్ 33:10. 33వ కీర్తన 10 అన్యజనముల ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును, జనముల యోచనలను ఆయన నిష్ఫలములుగా చేయును. చూస్తున్నారా? అన్యజనులు అనవసరంగా నీ మీద ఏ ఆలోచన చేసినా సరే దేవుడు వ్యర్థపరిచేస్తాడు. ఎటువంటి యోచనలు చేసినా ఫలితం లేకుండా చేసేస్తాడు దేవుడు. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? శత్రువులు ఎన్ని కుట్రలు పనినప్పటికీ కూడా అవేమీ కూడా స్థిరమైనవి కావు అని తెలుసుకో. అబ్బా, ఎన్ని సహించాలండి నేను? వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించవు, నిష్ఫలములు చేస్తాడు దేవుడు. ఎంత స్థిరమైనటువంటి వాగ్దానం దేవుడు మనకిస్తున్నాడు. ఈ మాటలు అర్థం చేసుకోవాలి పిల్లరా. మనమేమో దూరాలోచన చేస్తామో, శత్రువులేమో దురాలోచన చేస్తారు. మన ఆలోచన మంచిదే. మనము దూరాలోచన ఒక ప్రణాళిక వేసుకుంటాం, ఆ ప్రణాళిక ప్రకారం పని చేసుకుంటూ వెళతాం. ప్రభువు మెచ్చేటట్లుగా ఫలభరితమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటాం. కానీ పిల్లరా, శత్రువులు అలా కాదు. ఎప్పుడూ దురాలోచన, దుష్టత్వంతో, దుర్మార్గంతో నిండిపోయి ఉంటారు. కానీ వాళ్ళ ఆలోచనలన్నీ భగ్నం చేస్తాడు, వ్యర్థపరుస్తానని చెప్తున్నాడు దేవుడు. ప్రైజ్ ద లార్డ్. ఇంకొక ఆదరణకరమైన మాట ఏమిటో తెలుసా పిల్లరా? యెషయా గ్రంథం 8వ అధ్యాయము 10 చదువుకుందాం. బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 8:10. యెషయా గ్రంథం 8వ అధ్యాయము 10. ఆలోచన చేసుకొనెను అది వ్యర్థమగును, మాట పలికినను అది నిలువదు, దేవుడు మాతోనున్నాడు. దేవుడు మాతో ఉన్నాడు. ఈ మాట నువ్వు చెప్పగలుగుతావా? వాళ్ళెంత ఆలోచన చేసినా వ్యర్థమే, ఏది నిలబడదు. దేవుడు మాతో ఉన్నాడు. ఆయన పేరే ఇమ్మానుయేలు. హల్లెలూయా. ప్రభు మనతో ఉన్నాడు. వాళ్ళ కుట్ర నిలవదు, భగ్నమైపోతుంది. అయితే ఆ కుట్రలన్నీ భగ్నమైపోవాలంటే మనమేమి చేయాలి? మన పని ఏమిటి? హౌ టు ప్రివెంటింగ్ ద ప్లాట్ ఆఫ్ ఎనిమీస్, శత్రువుల కుట్రలను నిర్వీర్యం చేయటం ఎలా? ఏ విధంగా? దేవుడు ఇమ్మానుయేలు మనకు తోడున్నాడు. వాళ్ళ ఆలోచనలు వ్యర్థపరుస్తాడు. సరే, దేవుడే చూసుకుంటాడని మనం చేతులు ముడుచు కూర్చుంటామా? మన పని ఏమిటి? మనము చేయాల్సిన పని మనం చేస్తే దేవుడు తన విధిని ఎప్పుడు కూడా నిర్వర్తిస్తూనే ఉంటాడు. 3 విషయాలు మనము చేయాల్సిన పనులు ఉన్నాయి ప్రియులారా. శత్రువుల యొక్క కుట్రను నిర్వీర్యం చేసేటువంటి విషయాల్లో ఆ పనిలో భాగంగా మనము చేయవలసిన 3 విషయాలు మీతో నేను షేర్ చేసుకుంటాను. కమ్ టు అవర్ టెక్స్ట్, బుక్ ఆఫ్ సామ్స్ 83 ఫస్ట్ వర్స్ నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. 83వ కీర్తన 1వ వచనం. దేవా ఊరకుండకుము, దేవా మౌనముగా ఉండకుము, ఊరకుండకుము. చూడండి ఎన్నిసార్లు పలుకుతున్నాడు. అయా ఊరకుండొద్దు, మౌనంగా ఉండొద్దు, ఊరకుండొద్దు అని మాట్లాడుతున్నాడు. అంటే ఏం చేస్తున్నాడు ఇక్కడ ఆసాపు ప్రియులారా? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. శత్రువుల కుట్రలు నిర్వీర్యం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేయర్ ఫర్ గాడ్స్ హెల్ప్.
మొట్టమొదటిగా దేవుని సహాయము కొరకు ప్రార్థించాలి. ప్రేయర్ ఫర్ గాడ్స్ హెల్ప్. దేవుని సహాయము కొరకు ప్రార్థించాలి. యు మస్ట్ అండ్ షుడ్ విల్ ప్రే ఫర్ గాడ్స్ హెల్ప్. దేవుని సహాయం కొరకు ప్రార్థించాలండి. దేవుని శత్రువులు ఎప్పుడు కూడా మౌనంగా ఉండడండి. వాడు మాట్లాడుతూనే ఉంటాడు. శత్రువు ఎప్పుడు దేవుడు నోరు మూయించేంత వరకు వాడు మాట్లాడుతూనే ఉంటాడు. దేవుడే వాడి నోరు మూయించాలి. అందుకే అంటున్నాడు, ప్రభువా నువ్వు మౌనంగా ఉండొద్దు, ఊరకుండొద్దయ్యా. ప్రే ఫర్ గాడ్స్ హెల్ప్. దేవుని సహాయం కోసం నువ్వు ప్రార్థించు. ఏకదం దాడి చేయటం కాదు. దాడికి ప్రతిదాడి చేయమని ప్రభు మనకి చెప్పలేదు. ఆయన మనతో వస్తే, ఆయన మన పక్షాన యుద్ధం చేస్తే వా ఎంత బాగుంటుంది. అది ఫస్ట్ స్టెప్ ఏమిటంటే ప్రే ఫర్ గాడ్స్ హెల్ప్. దేవుని సహాయం కొరకు మనం ప్రార్థించాలి. మనకు తెలుసు కదా, మనుష్యుల సాయం వ్యర్థం. దేవుడే మనకు సాయం చేయాలి. అందుకే దేవా నీవే మాకు దిక్కు అన్నట్లుగా ప్రార్థించాలి. నేను నిన్నో మొన్న వర్తమానంలో చెప్పాను, మాటికి మాటికి చీటి మాటికి కంగారు పడిపోయి పరుగులు ఎత్తడం కాకుండా, ఏ ఇన్సిడెంట్ అయినా సరే ప్రభు పాదముల దగ్గర, ప్రభువా నీవు తప్ప మాకు శరణం ఎవరు నాయనా, ఆయన చరణాలు పట్టుకోవాలి. దేవా మౌనముగా ఉండొద్దయ్యా, ఊరకుండొద్దయ్యా. నువ్వు మౌనంగా ఉంటే మేము జీవించలేమయ్యా. శత్రువుల కుట్రలు పేట్రేగిపోతున్నాయ్యా. నిర్వీర్యము కావాలి అంటే దేవునికి ప్రార్థించాలి. దేవుని సహాయం కొరకు ప్రార్థించాలి. ఈ లోకస్తులు నలుదిక్కుల నుంచి నీకు సాయం మూసేయొచ్చు, కానీ దేవుడు ఆశ్చర్యంగా అద్భుతంగా వేరే దిక్కు నుంచి నీ దేవునికి సాయం పంపిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డ ఆలోచించు. ప్రార్థిస్తున్నావా? దైవ సహాయం కోసం కనిపెడుతున్నావా? అబ్బా అంత టైం లేదండి ఇప్పుడు 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 ప్రార్థన చేస్తుందో కూర్చుంటే అట్లా పని చేసేయాలి. నువ్వు పని చేయి కాదనట్లే, దానికి ముందు ప్రార్థన చేయాలి. సాయం కోసం ప్రార్థించు. ప్రార్థిస్తే ఫలితం ఉంటుందండి. నేను బలహీనుణ్ణి, నేను బలహీనురాల్ని, నేనేం చేయగలనంటే అక్కడే శత్రువు దెబ్బ కొట్టేస్తున్నాడు. నీ వీక్నెస్ని వాడు స్ట్రెంగ్త్గా వాడుకుంటాడు. దేవుని సహాయం కోసం ప్రార్థించు. నా అన్నవారెవరూ లేరని చింతించుకు. నన్ను ఆదుకునే వాళ్ళు ఎవరున్నారు అనొద్దు. నువ్వెప్పుడైతే దేవుని కుటుంబ సభ్యురాలుగా మారిపోయావో, ఎప్పుడైతే నీ పాత రోత జీవితాన్ని విడిచిపెట్టేసి క్రీస్తు కల్వరి రక్తంలో కడిగేసుకున్నావో, ఆ రోజు నుంచి ఆయన నీ బాధ్యత తీసుకున్నాడు. ఆ క్షణం నుంచి ఆయన నీ బాధ్యత తీసుకున్నాడు. నువ్వు ఒంటరివి కావు. ఆయన సాయం చేస్తాడు. శత్రువుకు నువ్వు చిక్కేటట్లుగా ఉండవు. దేవుడు నీకు సాయం చేస్తాడు. అయ్యో నేను శత్రువు చేతులు నలిగిపోవలసిందనని చింతించాల్సిన పని లేదు. దేవుడు సాయం చేస్తాడు. అయ్యో నేను బ్రతికేదెట్లా, నేను ఎవరికి చెప్పుకోను అని కుంగిపోవద్దు. దేవా నీవే మాకు దిక్కు అని నువ్వు ప్రార్థించు. ప్రే ఫర్ గాడ్స్ హెల్ప్. దేవుని సాయం కోసం ప్రార్థించాలి. ఈ ఉపవాస ప్రార్థన దినాల్లో నువ్వు ఉపవాసం ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ ప్రార్థించటం మాత్రం మానొద్దు. దైవ సహాయము ఎంతమంది చేసిన సహాయం కన్నా కూడా అది గొప్పది. దీన్ని దృష్టించు. ప్రే ఫర్ గాడ్స్ హెల్ప్. దేవుని సహాయం కోసం ప్రార్థించాలి. సెకండ్లీ, రెండో విషయం చూద్దాం. కమ్ టు అవర్ టెక్స్ట్ బుక్ ఆఫ్ సామ్స్ 83 వర్స్ 2 to 8 వరకు ఉన్నాయి పిల్లరా. నేను కొన్ని వచనాలు చదువుతాను. 83వ కీర్తన 2వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. నీ శత్రువులు అల్లరి చేయుచున్నారు, నిన్ను ద్వేషించువారు తల ఎత్తి ఉన్నారు. నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచున్నారు. నీ మరుగుజొచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారు.
చూడండి 8వ వచనం వరకు చూసుకుంటా వెళితే పిల్లలు ఆలోచించండి. శత్రువులు ఎలా కుట్ర చేస్తున్నారో, ఎలా పన్నాగాలు పన్నుతున్నారో వాళ్ళ ఆలోచన ఏమిటో ఆ ప్రార్థనలు చేస్తూ తెలుపుతున్నారు, దేవునికి తెలియచేస్తున్నారు. వాళ్ళ కుట్ర ఏమిటో నీకు తెలుసు, ఆ తెలిసిన దాన్ని దేవునికి వివరంగా చెప్పాలి పిల్లరా. ఎందుకంటే నువ్వు అనొచ్చు దేవునికి తెలియదా అండి, అని తెలుసు. నీ బాధ్యతగా నువ్వు దేవునికి చెప్పాలి. సో సెకండ్లీ, ప్రొటెస్టింగ్ అగైనెస్ట్ ఎనిమీస్. ప్రొటెస్ట్ అగైనెస్ట్ ఎనిమీస్ అండి అంటే శత్రువులను, దుష్టుని గూర్చి ఖచ్చితమైన ఆలోచన తెలపాలి. దుష్టుని గూర్చి ఖచ్చితమైనటువంటి ఆలోచన తెలియచేయాలి, ప్రొటెస్ట్ చేయాలి ఎప్పటికప్పుడు కూడా. ఏం చేస్తున్నాడు వాడు, ప్రభువా నాకు తెలిసింది ఎలాగని, అయ్యా వాడి కుట్రలు ఎలా ఉన్నాయి ప్రభువా. దుష్టుడు ఎప్పుడు కూడా దేవుని బిడ్డను పడగొట్టడానికి ప్రయత్నిస్తాడని మీకు చెప్పాను కదా. అయితే మనం చేయాలి ఖచ్చితంగా. దుష్టుని ఆలోచన ఏమిటి ఖచ్చితంగా మనం దేవునికి తెలియచేయాలి. ఆశపదే రాస్తున్నాడు పిల్లరా. యేసుక్రీస్తుని సిలువ వేసేటువంటి సందర్భంలో హేరోదు, పిలాతు ఇద్దరు స్నేహితులు అయిపోయారు. ఒక దేవుని బిడ్డని ఇబ్బంది పెట్టాలనుకున్నప్పుడు ఎక్కడెక్కడ శత్రువులందరూ కూడా ఒక్కోసారి ఏకం చేసేస్తాడు దుష్టుడు. వాడు ఏజెంట్లు కదా అందరూ కూడా. కాబట్టి అయ్యో వాళ్ళు వీళ్ళు కలిసిపోయి నువ్వు మదనపడద్దు. వాళ్ళ ఆలోచన ఏమిటి, దుష్టుని యొక్క ఆలోచన గూర్చి ఖచ్చితమైన ఆలోచన ఏంటో తెలియచేయాలి దేవునికి. ఈ విషయం యొక్క మాట అదే. దుష్టుడు ఎలా ఆలోచిస్తున్నాడు, ఎలా అల్లరి చేయాలనుకుంటున్నాడో వివరంగా మనం ఆ ప్రార్థనలో తెలియచేయాలి, ఖచ్చితంగా తెలియచేయాలి. ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టాలనుకున్నప్పుడు చూడండి, అతడు నిజాయితీపరుడు కావచ్చు, నిర్దోషి కావచ్చు, యథార్థవంతుడు కావచ్చు, నమ్మకస్తుడు కావచ్చు. కానీ ఇబ్బంది పెట్టాలనుకున్నప్పుడు ఎక్కడెక్కడ శత్రువులందరూ ఒకటైపోతూ ఉంటారు. ఇందాక చెప్పాను కదా, యేసుక్రీస్తు సిలువ వేసే సందర్భంలో హేరోదు, పిలాతు ఇద్దరు స్నేహితులు అయిపోయారు. ఆలోచించండి, ఖచ్చితమైనటువంటి ఆలోచన తెలియచేయాలి. ఇప్పుడు ఈజిప్ట్లో ఉన్న ఫరో, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఫరో చక్రవర్తి, కనాను చుట్టూ ఉన్నటువంటి దేశాలు వాళ్ళు, పర్షియాలో ఉన్నటువంటి హేమాను, అప్పటి నుండి జర్మనీని పరిపాలిస్తున్నటువంటి హిట్లర్ ఎన్ని కుట్రలు పన్నారు, ఎన్ని కుట్రలు. కానీ ఏమైంది, దేవుడు ఏం చేశాడు, ఫెయిల్డ్. భగ్నమైపోయినాయి, స్పాయిల్ అయిపోయినాయి కుట్రలన్నీ కూడా. దుష్టుని ఆలోచన గురించి ఖచ్చితమైన ఆలోచన తెలియచాలి. అయ్యా ఇలా చేయాలనుకుంటున్నాడు నాయన, ఈ విధంగా నన్ను పాడు చేయాలనుకుంటున్నాడు, ఇదిగో ఈ ఉపవాసాన్ని ఇలా భగ్నం చేయాలనుకుంటున్నాడు, ఇదిగో నేను ఈ పనిని ఇలా చేయాలనుకుంటే ఇలా చెడగొట్టాలనుకుంటున్నారు. దేవుని తెలియచేయాలి, ప్రొటెస్ట్ చేయాలి, తెలియచేయాలి. దేవుని వాక్యం చదువుదాం. 139వ కీర్తన 22వ వచనం చదువుదామా. శామ్ 139:22. కీర్తన 139:22. వారి యందు నాకు పూర్ణ ద్వేషము కలదు, వారిని నాకు శత్రువులుగాను భావించుకొనుచున్నాను. వారిని నాకు శత్రువులనుగా భావించుకుంటున్నాను. పూర్ణ ద్వేషము కలదు. ఎందుకని వాళ్ళు దుష్టులైపోయారు, దుష్టుని సంబంధులైపోయారు, దుష్టుని కౌగిట్లో వాళ్ళు ఒడిలో ఉన్నారు వాళ్ళు. ఇక అటువంటి వాళ్ళతో స్నేహం ఏంటి? వాక్యం సెలవిస్తుంది కదా, దుష్టుల ఆలోచన చొప్పున నడువక. అంటే వాళ్ళని నేను ద్వేషిస్తున్నాను ప్రభువా, వాళ్ళతో నేను స్నేహము చేయట్లేదు, వారిని నేను పూర్ణంగా ద్వేషిస్తున్నాను, వారిని నాకు శత్రువులుగా భావించుకుంటున్నాను. నీ భావన ఎలా ఉంది ఈరోజు? నీ ఆత్మీయతను దెబ్బతీసే వాళ్ళతోనే స్నేహంగా ఉందా? ఇంకా
నువ్వు ఎదుగుతున్నావు, కానీ నేను లాగాలనుకుంటున్నారు. నువ్వు ఒక పవిత్ర జీవితము జీవించాలనుకుంటున్నావు, అక్కడ గొడ్డలేయాలనుకుంటున్నారు. రే ఈరోజు నేను కాసేపు ఇక్కడ ప్రేయర్ చేసుకోవడం ఎప్పుడు ప్రార్థన అంటే వింటరా, కాసేపు అటు వెళ్దాం రా, సరదాగా వెళ్దాం రా. అందరూ అటు వెళ్తున్నప్పుడు నువ్వు అక్కడ వెంట ఎట్లా ఉంటావు? మరి నువ్వు దుష్టుల ఆలోచన చొప్పున నడువక. ప్రభువా, వాడు ఇలాంటి ఆలోచన చేస్తున్నాడని ఖచ్చితంగా దేవునికి తెలియచేయాలి. దేవునికి తెలవదా అనొద్దు, తెలుసు, కానీ నీ విజ్ఞాపన నువ్వు చేయాలి. ఆ విజ్ఞాపనలో దుష్టుని గూర్చి ఖచ్చితమైన ఆలోచన తెలపాలి. ఎక్కడ కూడా వెనకంచి వేయకూడదు. ప్రభువా, ఇలా పిలుస్తున్నారు, ఇలా వెళ్తే అక్కడ పడిపోతాను ప్రభువా, కాబట్టి వెళ్ళి పడిపోవడం కంటే నేను ఇక్కడ ఉండి పవిత్రంగా ఉండడమే మంచిది నాయన. నా భక్తిని నేను కాపాడుకుంటాను ప్రభువా. వాడి ఆలోచన ఎలా ఉంది, వాడిని భగ్నించి నేనైతే ద్వేషిస్తున్నాను ప్రభువా. నా శత్రుడు గురించి మీరే ఛార్జ్ తీసుకోండి అని ఏం చేయాలి? దేవునికి ఖచ్చితంగా తెలియచేయాలి. ఎక్కడ కూడా దుష్టుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడు తెలుసా అండి? పాపము చేయమని నీ ముందుకు తీసుకొచ్చి నిలబెడతాడు. నేను మీకు వివరిస్తున్నాను, అర్థం చేసుకోండి. నువ్వు ఒక్కడవే ఉన్నావు, లేదా ఒక్కదానివే ఉన్నావు, నీ చుట్టూ ఎవరు లేరు, ఎవరు నేను చూడలేదు. నీ బలహీనత ఏంటో దుష్టుడు గుర్తిస్తాడు, నీ ముందుకు తీసుకొచ్చేస్తాడు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే ముందుకు తీసుకొచ్చి అంటాడు, హ్యావ్ ఇట్, ఎంజాయ్, ఎవరు చూడలేదు, దిస్ ఇస్ ద రైట్ టైం, కానీ తొందర కానీ ఏం కాదులే. చూస్తున్నారా బలహీనత మీద ఎలా దాడి చేస్తాడు? వాడు ఆలోచనది. దాన్ని దేవుని ఖచ్చితంగా తెలియచేయి. ఏం కాదు, ఈ ఒక్కటేలే, ఏం కాదు, చెయ్యి. ఇప్పుడు ఎవరు చూడలేదు, మళ్ళీ కాసేపు అయితే తర్వాత అందరూ వచ్చేస్తారు, కానీ తొందర చెయ్యి. ప్రేరేపణ. ప్రియమైన దేవుని బిడ్డ, హౌ టు ప్రివెంటింగ్ ద ప్లాట్ ఆఫ్ ఎనిమీస్. శత్రువుల కుట్రను ఎలా నిర్వీర్యం చేస్తాం? ప్రే ఫర్ గాడ్స్ హెల్ప్. దేవుని సాయం కోసం ప్రార్థించాలి. సెకండ్లీ, ప్రొటెస్ట్ అగైనెస్ట్ ఎనిమీస్. శత్రువుల గురించి, వాడి యొక్క ప్లాన్స్ గురించి ఖచ్చితమైన ఆలోచన దేవునికి నువ్వు తెలియచేయి. ఇలా ఉంది, నేనైతే ద్వేషిస్తున్నాను ప్రభువా, పూర్ణంగా నేను ద్వేషిస్తున్నాను, నేనైతే వాళ్ళని శత్రువులుగానే భావించుకుంటున్నాను. మూడో విషయం చూద్దాం. థర్డ్లీ, కమ్ టు అవర్ టెక్స్ట్, శామ్ 83. నేను 9 నుంచి చదువుతున్నాను, 9 to 18 వరకు ఉంది. 83వ కీర్తన 9 నుంచి చదువుతున్నాను, జాగ్రత్త వినండి. మిద్యానుకు నీవు చేసినట్లు కీషోను ఏటి యొద్దను నీవు సీసేరాకు యాబీనుకును చేసినట్లు వారికి చెయ్యుము. వారు ఏందోరులో నశించిరి, భూమికి పెంటయిరి. ఓరేబు జయోబు అని వారిని నువ్వు చేసినట్లు వారిని ప్రధానులకును చెయ్యుము. ఏం చేస్తున్నాడు ఇక్కడ? 9 నుంచి 18 వచనాల వరకు ఏం చేస్తున్నాడు తెలుసా? అయ్యా, నేనైతే పగ తీర్చుకోలేను, నువ్వే చెయ్యి, నీకేది కరెక్ట్ అనుకుంటే అది చేయి ప్రభువా. దేవునికి వదిలేశాడు. తను రంగంలో దిగలా, తను చేయాల్సింది తను చేస్తున్నాడు. అయితే ఏం చేస్తున్నాడు? దేవునికి పిటిషన్ పెడుతున్నాడు. దేని కొరకు? నీ నిర్ణయమైన ఆయన. సో థర్డ్లీ, పిటిషన్ ఫర్ గాడ్ జడ్జిమెంట్ లేదా డివైన్ జడ్జిమెంట్. పిటిషన్ ఫర్ డివైన్ జడ్జిమెంట్, దైవిక నిర్ణయము కొరకు ఏం చేస్తున్నాడండి? విజ్ఞాపన చేయాలి. పిటిషన్ ఫర్ డివైన్ జడ్జిమెంట్, దైవిక నిర్ణయం కొరకు విజ్ఞాపన చేయాలి. ప్రభా చంపేయి, కూల్చేయి, పొడిచేయి, ఇలా ప్రార్థన చేయలేదు. నీ ఇష్టం నాయన, నువ్వేం చేస్తావో నీ నిర్ణయం నాయన. శత్రువైతే చాలా పగబట్టున్నాడు, కూలద్రోసేయాలని చూస్తున్నాడయ్యా, కానీ నిర్ణయం నీదే ప్రభువా. వాక్యం ఏం చెప్తుంది? పగ తీర్చుకోవటం నా పని అన్నాడు దేవుడు, ప్రార్థించుట మాత్రమే మన పని. సో పిటిషన్ ఫర్ డివైన్ జడ్జిమెంట్, దైవిక నిర్ణయం కొరకు విజ్ఞాపన చేయాలి. అయ్యా,
నా ఇష్టం కాదు, నీ ఇష్టమే. విజ్ఞాపన ఎలా ఉండాలి? నువ్వేం చేద్దామనుకుంటే అది చేయి ప్రభువా. దైవ నిర్ణయానికి వదిలేయాలి తప్ప మనం శాపనార్థాలు పెట్టకూడదండి. మనము శపించకూడదు. ఈ విషయాన్ని గ్రహించండి. వాడు అట్టాగే నాశనం అయిపోవాలి, అది అట్టాగే నాశనం కావాలి, దానికి అట్టా జరగాలిలే, జరగాలి, ఇంకా జరగాలి, ఇలా మాట్లాడకూడదు. నశింపచేయటం దేవుని పని కాదు, గుర్తుపెట్టుకోండి. అందరూ అంతటా మారు మనసు పొందాలనే దేవుడు ఆశిస్తున్నాడు. నాశనం చేయటం దేవుడికి ఇష్టం కాదు, అందరినీ శిక్షించేయటం దేవునికి ఇష్టము కాదు. వాళ్ళు తప్పు తెలుసుకోవాలని, దిద్దుకోవాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. అయితే వాడు అట్టాగే నాశనం అవ్వాలి, అది అట్టాగే కుళ్ళిపోవాలి, అట్లా మాట్లాడకూడదు పిల్లలు. మనం ఎప్పుడు కూడా పిటిషన్ ఫర్ డివైన్ జడ్జిమెంట్, దైవిక నిర్ణయం కొరకు మనం విజ్ఞాపన చేయాలి. గుర్తుపెట్టుకోండి విషయాన్ని. దేవునికి అప్పగించేసే నువ్వు అంతే. ఎందుకంటే వారు నశించడం దేవునికి ఇష్టం లేదు, అది తప్పండి. దైవిక నిర్ణయం కొరకు విజ్ఞాపన చేయాలి. గుర్తుపెట్టుకోండి విషయాన్ని. ఆసాపు పగబట్టి ప్రార్థన చేయలేదు. రెండు విషయాలు చెప్తున్నాడు ఇక్కడ. మనుష్యులు నిజదేవుణ్ణి వెతకాలి, ఆయన ప్రార్థనలో అదే పాయింట్. రెండవది ఏమంటున్నాడు? యెహోవాయే విశ్వమంతట్లో దేవుడని తెలుసుకోవాలి. ప్రియులారా, ప్రార్థన అంటే ఇలా ఉండాలి. పగతో ప్రార్థన చేయొద్దు. ఈరోజు నీ శత్రువు ఎవరు? నీ పవిత్రతను ఎవరు పాడు చేస్తున్నారు? నీ శత్రువుని ఎవరిని నువ్వు భావిస్తున్నావు? నీ ల్యాప్టాప్ నీకు శత్రువుగా ఉందేమో, నీ నెట్ ఫెసిలిటీ నీకు శత్రువుగా ఉందేమో. నీకు ఏది శత్రువుగా ఉందో ఆలోచన చేయపిల్లరా. ఒక్కొక్కసారి నీ జాబే నీకు శత్రువుగా మారుతుందా? నీ వర్క్ నీకు శత్రువుగా మారుతుందా? నీ బిజినెస్ నీకు శత్రువుగా మారుతుందా? ఎందుకు అలా ఆలోచిస్తున్నావు? ఏ కుట్రలో ఉన్నా సరే ఆయన నిర్వీర్యం చేస్తాడు. ఖచ్చితంగా ఆయన నిర్వీర్యం చేయటానికే ఉన్నాడు పిల్లలు. ఆలోచించండి. నేను ముగించబోతున్నాను. ప్రివెంటింగ్ ద ప్లాట్ ఆఫ్ ఎనిమీస్, శత్రువుల కుట్రను నిర్వీర్యం చేయటం. హౌ? ఎలా? 3 విషయాలు మీకు చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రే ఫర్ గాడ్స్ హెల్ప్, దేవుని సహాయం కొరకు ప్రార్థించాలి. రెండవదిగా మీకు చెప్పాను, ప్రొటెస్ట్ అగైనెస్ట్ ఎనిమీస్, దుష్టుని గురించి ఖచ్చితమైనటువంటి ఆలోచన తెలపాలి దేవునికి. థర్డ్లీ అండ్ ఫైనల్లీ, పిటిషన్ ఫర్ గాడ్ డివైన్ జడ్జిమెంట్, దైవిక నిర్ణయం కొరకు విజ్ఞాపన చేయాలి. అయ్యా నువ్వే చూడు నాయన, వాళ్ళు నీ నామాన్ని వెతకాలి, నీవే నిజ దేవుడు అని గుర్తించాలి. మన ప్రార్థన అలా ఉండాలండి. నాశనాలు కోరేటట్లుగా, శాపనార్థాలు పెట్టేటట్లుగా ప్రార్థన ఉండకూడదు. ప్రార్థన యోధురాలివే నువ్వు, గొప్ప ప్రార్థన వీరుడువు కావచ్చు నువ్వు, కానీ కరెక్ట్గా ఉండాలి.